క్రైస్తవుడు కూడా తన ఆధ్యాత్మిక జీవితంలో అతలాకుతలం కాకుండా, అస్థిరంగా ఉండకుండా, పడిపోకుండా స్థిరంగా నిలబడాలి అంటే ఒక క్రైస్తవుడు తన భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో, ఆత్మీయత విషయంలో, పవిత్రత విషయంలో, దేవునికి చేసే పరిచర్య విషయంలో, ప్రభు కోసం నిరీక్షణ కలిగి భూలోకంలో జీవించే విషయంలో పడిపోకుండా స్థిరంగా నిలబడాలి అంటే క్రైస్తవుడు కూడా చెట్టు కొమ్మల మీద నిద్రపోయే పక్షుల్లాగా మోకాళ్ళు వంచాలి. ఎంతకాలం మోకాళ్ళు వంచుతామో అంతకాలం గట్టిగా ఉంటాం, పడిపోకుండా. ఎప్పుడైతే మోకాళ్ళ మీద నుంచి లేస్తామో అప్పుడే మన పట్టు విడిపోతుంది, మనం పడిపోతాం. అన్య వాతావరణం తన చుట్టూ ఉన్న, ప్రభావితం చేసే వాతావరణం తన చుట్టూ ఉన్న, తాను ఎలా తనను తాను కాపాడుకోగలిగాడు, తన పవిత్రతను ఎలా కాపాడుకోగలిగాడు, తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోగలిగాడు, తన భక్తిని ఎలా కాపాడుకోగలిగాడు, ఎలా పడిపోకుండా, తొనకకుండా, బెదరకుండా, అస్థిరంగా ఉండకుండా ఎలాగూ స్థిరంగా నిలబడగలిగాడు? ఎందుకంటే అతడు ప్రార్థనలో మోకాళ్ళు వంచే అలవాటున్నాడు గనుక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.